ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. నిజమే. మనం పుట్టినప్పుడు కనీసం ఒంటి మీద బట్ట లేకుండా పుడతాం, ఈ భూమి మీద అడుగు పెడతాం, ఖాళీగా వస్తాం, చనిపోయాక కూడా ఖాళీగానే వెళ్తాం అనుకుంటాం. కానీ ఈ జీవిత యాత్రలో మనం ఎంత సంపాదించినా ఎంత కూర్చుకున్నా అవి మనతో రావు. కానీ మన క్రియలు, వాటి ఫలం మాత్రం మనతోనే వస్తాయి. అవి మంచివైనా చెడ్డవైనా సరే వాటిని బట్టే నీవు తీర్పు తీర్చబడతావు దేవుని ఎదుట. నీ క్రియలే నిన్ను పరలోకం చేర్చాలన్నా, నరకానికి చేరువ చేయాలన్నా. కాబట్టి మనం కూర్చుకోవాల్సింది, దాచుకోవాల్సింది ఈ లోక సంపదలు కాదు, కానీ మంచి ఫలాలు ఇచ్చే క్రియలు మనం సంపాదించాల్సింది. మనం బ్రతకడానికి సరిపడా సంపద చాలు ఈ లోకంలో, కానీ మనం మరణించాక కూడా ఉపయోగపడే సంపద కొరకు పాటుపడాలి. ఇది ఎంత సులభం కాదు, కానీ ప్రయత్నం చేస్తే దేవుడే సహాయం చేసి నడిపిస్తాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.